ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతకరమైన తన మాటల ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు. నెమ్మది, సమాధానం, ధైర్యాన్ని మనం దేవుని దగ్గర మనం చూడగలుగుతున్నాం. ఆయన మాటలు మనల్ని చాలా దీన స్థితిలో, చాలా నిరుత్సాహ స్థితిలో, వేదనతో, బాధలతో ఉన్నప్పుడు తన మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఎంతగానో దీవించబడుతున్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో తన అద్భుతకరమైన మాటలతో మనల్ని కూడా బలపరిచినై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం ద్వారా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగానున్నాను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నారు. తన ప్రజలైన వారు నిరుత్సాహంతో ఉన్నప్పుడు, చాలా నిరుత్సాహ పరిస్థితులను వారు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు చాలా అద్భుతంగా 3 విషయాలు మాట్లాడుతున్నారండి. ఆమె పని గురించి మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉండమని మాట్లాడుతున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను అని మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతకరమైన మాటలండి. మరొకసారి మాటను చదువుదామా? ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆమె ధైర్యం తెచ్చుకొని మీ పనులు మీరు జరిగించండి, మరి నేను మీకు తోడుగా ఉన్నాను ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, పరిస్థితులు మనల్ని చాలా చాలా బాధ పెడుతూ ఉంటాయి కదా. పరిస్థితుల వల్ల మనము చాలా వెనుకకి వెళ్ళిపోతూ ఉంటాం. మనకున్న ఇబ్బందికరమైన పరిస్థితిని చూసి మనం చాలాసార్లు ఆగిపోవడం మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఈ రోజున నీ జీవితం కూడా ఆగిపోయిన పరిస్థితులలో చాలా నిరుత్సాహంలో ఉన్న స్థితిలో ఉందేమో. ప్రభు అంటున్నారు, నీ పరిస్థితులు ఏదైనప్పటికీ ధైర్యం తెచ్చుకో, నీ పని నువ్వు జరిగించు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కుటుంబానికి నేను తోడుగా ఉన్నానని చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, పరిస్థితులు నిన్ను ఆపేస్తున్నాయేమో, ఆగిపోయేటట్లుగా చేస్తున్నాయేమో, చాలా ఇంకా నా జీవితం ఎందుకు అన్నట్లుగా ఆ పరిస్థితులు నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు అనుకుంటా. అవి ఏవైనా, అవి ఏ పోరాటాలైనా ప్రభు నీకు ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించబోతున్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీకున్న నిరుత్సాహం, నీకున్న అధైర్యం, నీకున్న బాధ, నీకున్న దుఃఖం, నీకున్న ప్రతి పరిస్థితులలో ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నారు. ఆమె ధైర్యంగా ఈ మాటను పట్టుకొని ప్రార్థించండి. ప్రభువే గొప్ప కార్యం చేయబోతున్నారు. ఎక్కడ కూడా ఆగకండి, ఎక్కడ కూడా ఏ పరిస్థితులను బట్టి అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. దేవుడు మనకు తోడుగా ఉండగా ఇక మనకు విజయమే కదా. ప్రతి పనిలో విజయం, నువ్వు తలపెడుతున్న ప్రతి పనులలో ప్రభు విజయాన్ని ఇవ్వబోతున్నారు, ధైర్యంతో నింపబోతున్నారు, నీకు తోడుగా ఉండబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు అపజయాన్ని చూసావేమో, కానీ దేవుడు నీకు తోడుగా ఉండడం ద్వారా ఆ అపజయం కాస్త విజయంగా మారిపోతుంది. ఆమె నీకున్న నిరుత్సాహం, నీకున్న అధైర్యం ధైర్యంగా మార్చబడబోతుంది. ప్రతి పరిస్థితిలో ప్రభు తోడుగా ఉండబోతున్నారు. ఆమె అది ఏదైనా నీ పనిలో ప్రభు తోడు ఉండబోతుందని గుర్తుపెట్టుకో. ధైర్యంగా ముందుకు సాగు. ఇక నీ జీవితంలో విజయం చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల్ని బట్టి ఎంతగానో ప్రభ బలపరచబడుతున్నాం. మీ మాటల ద్వారా ధైర్యము, నెమ్మది, సమాధానం మేము చూడగలుగుతున్నాం. నిరుత్సాహంలో ఉన్న మాతో మీరు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారయ్యా. దీవెనకరమైన మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ధైర్యంగా మీ పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాననే మీ మాటలు మమ్మల్ని ఎంతగానో అయ్యా ధైర్యపరుస్తున్నాయి. నిరుత్సాహంలో, వేదనలో, బాగా భయంకరమైన కృంగుదలలో, పోరాటంలో, భయంకరమైన పరిస్థితులలో మా జీవితం ఉన్నప్పుడు నీవే అయ్యా మా అందరితో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నావు కదా. మీ మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగట కృప చూపించండి. మా ప్రియులందరి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, గొప్ప చేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఇదిగోండి మా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితులలో, పోరాటాల్లో ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇదిగోండి ప్రభా, ప్రతి అనారోగ్యంలో మంచి ఆరోగ్యం దయచండి, అనారోగ్యాన్ని కొట్టివేయండి, సమాధానంతో నింపండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నూతనమైన
కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా ఎంతమంది గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, ఇదిగోండి ప్రభా వివాహాలు జరగక ఎన్నో పరిస్థితులు, ఎన్నో పోరాటాల మధ్యలో ఉన్నారు. అవి ఏవైనా కోర్టు సమస్యలైనా, అవి ఏవైనా ప్రభా ఇదిగోండి కృప కలుగును కాక, మీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉండును కాక, ప్రతి విషయంలో మీరే విడిపించి గొప్ప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. నెల్లూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 10వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకు మూతుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నందు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. ఒంగోలు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం నందు, న్యూ బస్ స్టాండ్ పక్కన, ఒంగోలు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. గుంటూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు, గుంటూరు మార్కెట్ ఎదురుగా, గుంటూరు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 7286000072, 7286000071.